హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సూర్య మాట్లాడేది ఓజీ మూవీ రివ్యూ అని వీడియో తప్పకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ క్లిక్ చేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్ యూ. అండ్ మూవీ అయితే బాగుంది గైస్, బట్ సెకండ్ హాఫ్ రష్కి వెళ్ళిపోతుంది, ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. అండ్ ఫ్యాన్స్కి అయితే పూనకాలు. ఎట్లా చెప్పాలంటే అసలు నెవర్ బిఫోర్ పవన్ కళ్యాణ్ అని చెప్పచ్చు. యాక్టింగ్, స్వాగ్, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్, విజువల్స్ కైండ్ ఆఫ్ న్యూ అవుతారని చెప్పచ్చు. లైక్ పవన్ కళ్యాణ్ గారిని ఆయన పంజాబ్ మూవీ, ఖుషీ మూవీ, ఆరెంజ్ వైబ్ అయితే తీసుకొస్తుంది. అండ్ అంతకు మించి కూడా తీసుకురావచ్చు అని నాకు అనిపించింది. అండ్ స్టోరీ ప్రిడిక్టబుల్ ఉంటుంది. బట్ ఇందులో మనం మెయిన్గా మిస్ అయింది ఒరిజినాలిటీ. ప్రతి సినిమా రీమేక్స్ ఉన్నాయి కదా, సో ఇందులో మనకు ఒరిజినాలిటీ కనబడుతుంది ఇందులో. సో అదైతే బాగా నచ్చింది నాకైతే. అండ్ అదే కాకుండా కనెక్షన్స్ కూడా బాగున్నాయి. అని కొన్ని ఎమోషన్ అయితే సినిమాలో పెద్ద వర్కౌట్ కాలేదు ఎందుకో నాకు. అదే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ రష్ వెళ్ళిపోతుంది. అండ్ మేబీ టైం లేదో తెలియదు కానీ రష్ వెళ్ళిపోతుంది. అండ్ సమ్ క్యారెక్టర్స్ ఇంకొంచెం క్యారెక్టర్ డెవలప్మెంట్ చేస్తే బాగుండు అనిపించింది. అండ్ అదే సెకండ్ హాఫ్ రష్ వెళ్ళిపోకపోతే కొంచెం బెటర్గా ఉండేది. అండ్ ఆబ్వియస్గా బీజిఎం అయితే అదిరిపోయింది. అండ్ ప్రతి బీజిఎం ఒక హైలైట్ అని చెప్పచ్చు. తమన్ గారు అసలు ఆబ్వియస్గా చాలా చాలా బాగుంది. అండ్ సుజిత్, సో యాక్షన్ కానీ స్టైలింగ్ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి. బట్ ఎమోషన్ కూడా మిస్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ నాకైతే మూవీ అయితే పర్లేదు, బాగుంది అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, సో ఆయన లిటరల్గా ఏ మూవీలో ఉన్నంత శాఖ, ఏ మూవీలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నంత ఈ మూవీలో పెట్టారనిపించింది నాకు. లిటరల్గా మీరు చూస్తే అసలు పవన్ కళ్యాణ్ గారు కనబడరు, ఎక్కడ కనబడరు. ఆయన ఓజస్ గంభీర్ అనే కనబడతాడు స్టార్టింగ్ టు ఎండ్ దాకా. అసలు ఆ క్యారెక్టర్ కనబడుతుంది. అండ్ నాకు నచ్చింది ఏంటంటే బయట ఎలివేషన్ అయితే లోపల పెట్టలేదు. అంటే బయట ఉంటాయి కదా ప్రీవియస్ మూవీస్లో డైలాగ్స్, సో అలాంటి డైలాగ్స్ అయితే ఇందులో పెట్టలేదు. సినిమాకి సంబంధించిన డైలాగ్స్, అవే డైలాగ్స్ పెట్టారు, ఏం ఎక్స్ట్రా డైలాగ్స్ ఏం పెట్టలేదు, అవసరం లేని డైలాగ్స్. సో అదైతే మంచి అనిపించింది. అండ్ మీరు చూసారు లేదా అప్పుడు కామెంట్ చేయండి ఓజస్ గంభీర్ మీకు ఎలా నచ్చింది ఓజీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో.